ఓకే. సో, ఇవాళ మనం 'ద బ్రేకర్' మాన్‌వా చాప్టర్ 1 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. ముఖ్యంగా పోలవరపు ప్రసాద్ అంట ఆయన కోసమని అయితే నేను ఇంత ఫాస్ట్‌గా అయితే చేశాను. నా డివైస్ కూడా మంచి కండిషన్‌లో లేదసలు. అయినా కూడా ఇక నేను ఆయన అడుగుతున్నాడని అయితే చేశాను. ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో అయితే కామెంట్ చేసేసారు ఆల్రెడీ. నేను 'గోకు ఇన్ఫినిటీ' ఆర్జిన్ మీద పెడితే. అందుకని ఇక దీని మీద కూర్చున్నాను. ఇక దీన్ని చేశాను. ఇప్పుడు వీడియో బాగుందో లేదో చెప్పు బ్రో నువ్వైతే. ముఖ్యంగా నీకే చెప్తున్నా కామెంట్ చెయి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయి బ్రో. ఎందుకంటే నీలాంటి వాళ్ళ కోసమే ఇక మేము సబ్స్క్రైబ్ చేసేది. ఇంకా ఎవరైనా నచ్చిందంటే ఖచ్చితంగా షేర్ చేయి. అలానే నాకు ఎక్స్ప్లెనేషన్ చాప్టర్స్ ఇవన్నీ అయితే కొత్త, ఎప్పుడు చేయలేదు. కాబట్టి కొంచెం బాగాలేదంటే చెప్పండి, నేను సెర్చ్ చేసుకుంటాను, ట్రై చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఏమైనా సరే ఏమైనా బాగాలేదంటే. కాబట్టి ఇక మనం ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మనం చాప్టర్ ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో మార్షల్ ఆర్ట్స్ అనేవి ఒక కళ కన్నా కూడా ఎక్కువేం కాదు. ఇప్పుడు ఎవరు వీటి మీద అంత సీరియస్గా ఏమి ఉండట్లేదు అని మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ డ్రైవర్ అయితే ఇప్పుడు అసలు ఎటువంటి గుణాలు ఉన్న హై స్కూలర్ ఒక మురియం వారియర్ అవుతాడు సార్. మీరు నిజంగా ఇప్పుడు మనం కలవడానికి వెళ్ళే ఆ అబ్బాయిని ఆ, దానికి మీరు ఎంచుకోవాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే, ఆ అవును, అందరూ అతనిలాగే ఉండరని, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అంత సింపుల్గా ఎవరో కూడా మురియం వారియర్ అవ్వాలని అస్సలు అనుకోరు. కొంతమంది మాత్రమే ఎప్పుడో ఒక దగ్గర అవుతారు. అంటే అవునా, అయితే అది చాలా రేర్ కదా అని అనుకుంటూ ఉంటే నెక్స్ట్ సీన్లో మన హీరోని అయితే చూపిస్తారు. మన హీరో అయితే దూకడానికి రెడీ అయ్యి పైనున్న టెర్రస్ మీదకి అయితే ఎక్కేసి దూకడానికి రెడీ అయితే అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉంటాడు. ఏంటి, అసలు ఇతను ఎప్పటి నుంచి ఇక్కడ నుంచొని ఉన్నాడు, నేను ఇందాల నుంచి ఇక్కడే ఉన్నాను అసలు తెలియలేదంటే, అయినా నా గురించి ఎవరు పట్టించుకుంటారులే, నేనే నా సూసైడ్ నోట్ ని ఎప్పుడో రాసేసాను కదా అని ఇక నేను ఇక్కడ వరకు వచ్చేసాను. ఇక ఇప్పుడు నేను దీన్ని చేసేయాల్సిందే. నేను నా కళ్ళు మూసుకుంటే చాలు అని అనుకుంటుంటే, నేను గనక నీ స్థానంలో ఉంటే అసలు అలా చేయను, నీకు తెలుసా అని అంటే, అసలు అతను నా దగ్గరికి ఎలా వచ్చాడు, అసలు అతను కదిలినట్టు కూడా నేను గమనించలేకపోయానే. అతను సెకండ్ ఇయరా అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు అలా కళ్ళు మూసుకొని దూకాలనుకుంటే నీ యొక్క మంచి సమయాలు అలానే చెడు సమయాలు అన్నీ కలిసి అలానే నీకు కనిపిస్తాయి. నువ్వు ఖచ్చితంగా అలానే నీ జీవితాన్ని ఇలా ఎండ్ చేసుకోవాలనుకుంటున్నావా అని అంటే, నీకు అసలు ఏం తెలుసు, ఇది అసలు నీకు అసలు ఏం తెలుసు, నువ్వు అనుకుంటున్నావా నేను చావాలనుకుంటున్నానని. నేను కూడా జీవించాలని ఎంతగానో ప్రయత్నించాను, నాకు కూడా ఉంది జీవించాలని. కానీ ఆ వెధవ యూహన్ కిమ్ నన్ను అసలు జీవించడానికి నా జీవాన్ని ఒక నరకం కింద చేసాడు. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, లూక్ ఇటు చూడు ఒకసారి కావాలంటే. నా మీద పొద్దున్న నేను అతనికి కేఫ్టేరియాలో నుంచి స్నాక్స్ తీసుకురమ్మన్నాడని తీసుకువెళ్తే, అది అతను మీకు చెప్పింది కాదని దాన్ని నా మీద పారబోసాడు. పోనీ నన్ను కొట్టాడు, నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు. ఇదంతా కాదంటే నా ప్యాంట్ ని కూడా కిందకి జాగేశాడు. అప్పుడు కూడా అది అంతమంది ముందులో అసలు అది ఎంత షేమ్ గా ఉంటుందో నీకేం తెలుసు. తను రోజు నాకు నరకాన్ని చూపిస్తున్నాడు, ప్రతిరోజు నాకు నరకం అయిపోయింది. దీని గురించి నేను నా టీచర్ కి అడిగినా కూడా, నువ్వు అందరితో కలవ మా టీచర్ ఏమని చెప్పాడో తెలుసా, నువ్వు తప్పులు చేయటం ఆపు, నువ్వు మమ్మల్ని విసిగించవద్దు, నువ్వు అందరితో ఎలా కలిసి ఉండాలనేది నేర్చుకోవాలంటే, నేను అసలు వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ నన్ను కలుపుకోరు. ఆ యూహాన్ వల్ల ఈ ప్రపంచంలో ఎలానే ఉందంటే నేను అసలు ఈ ప్రపంచంలోనే ఉన్నాననుకోవట్లేదు. సరే అదే అయితే నీ ఆలోచన అయితే చనిపో అనే మన హీరోయిన్ అయితే ఆ అబ్బాయి అయితే తోసేస్తాడు. ఏంటి, అతను నన్ను తోసేసాడా అని మన హీరో అతని అనుకుంటూ వాళ్ళ మెమొరీస్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ మదర్ దగ్గర ఉన్నవి, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ. అలానే లాస్ట్ గా నేను ఖచ్చితంగా ఇదంతా ఆ యూహన్ తప్పే, వాడిని నేను చివరిగా ఒక్క దెబ్బ అయినా సరే ఖచ్చితంగా కొట్టాల్సిందే, ఇది అసలు తప్పు నాది కాదు వాడిదే, నేను అసలు ఇలా చనిపోవాలని అస్సలు అనుకోవటం లేదు అని అనుకుంటూ ఉంటే తర్వాత నెక్స్ట్ సీన్ లో మన హీరో అయితే కళ్ళు తెరుస్తాడు. చూస్తే ఒక నర్సు రూమ్ లో అయితే ఉంటాడు. ఏంటి, నేను ఎలా ఇక్కడ ఉన్నాను, అసలు తను నన్ను తోసిస్తాడు, అదేమన్నా కళ లేదంటే అక్కడ తను ఏమన్నా గోస్టా,
అసలు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అంటే అంతలోకి అక్కడికి మన హీరో చెప్తున్నాడు చూడండి దాని నుంచి యూహాన్ యూహాన్ అని. అతనైతే వచ్చి ఏ హాజే నువ్వు ఏంటి ఇట్లా ఎక్కడికి వచ్చావు అంటే ఏంటి యూహాన్ అంటే తర్వాత మన హీరోని వేరే దగ్గరికి తీసుకెళ్లి మన హీరో రాసే అన్నాడు చూడండి సూసైడ్ నోట్. దాన్ని అయితే అక్కడ పడేసి ఓ నువ్వు నన్ను టోటల్ సైకోలా మార్చేసావే, అసలు నువ్వు రాసిన లెటర్కి నాకే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేలాగా అనిపించింది అని అంటాడు. ఏంటి అయితే అది కల కాదా అంటే మరి అసలు నేను ఎలా ఇక్కడ బతుకున్నాను అని అంటూ ఉంటే నువ్వు చనిపోవటం కోసం క్లాస్ని స్కిప్ చేసి అలానే నువ్వు చంపుకోవడానికి వెళ్ళావు, మరి అలాంటప్పుడు నువ్వు నర్స్ ఆఫీస్లో ఎందుకు నిద్రపోతున్నావు అని అడుగుతాడు. అయితే ఆ సూసైడ్ లెటర్ నా దగ్గర ఉంది, నేను క్లాస్ స్కిప్ చేశా అంటే ఇది ఖచ్చితంగా కూడా ఆ రూప్ మీద నిజంగానే జరుగుతుంది, కానీ నేను ఎలా బతికాను అని మన హీరో అయితే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళేమో మన హీరోని పట్టుకొని నువ్వు దీన్ని నాకు ట్రబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావా, నువ్వు చంపుకొని నీకు హెల్ప్ కావాలా చంపుకోవడానికి అని మన హీరోని అయితే కొడుతూ ఉంటారు. నువ్వు గుర్తు తెచ్చుకో, నువ్వు ఇప్పుడు ఇంకొకసారి చనిపోవాలనుకున్నావంటే ఇది నువ్వు పశ్చాత్తాపడాల్సిందే అని మన హీరోని కొడుతూ ఉంటారు. తర్వాత మన హీరో లేవడానికి ప్రయత్నిస్తూ నేను అసలు ఖచ్చితంగా కొట్టాల్సిందే అని, ఇప్పుడు ఏం జరిగినా పర్లేదు నేను ఖచ్చితంగా అతను కొడతా అని అయితే తను పశ్చాత్తాపడాల్సిందే అని తన మీదకైతే కొడతానికి వెళ్తాడు. తను టచ్ చేస్తాడు కానీ అతనికైతే ఏమనిపించడు. ఏంటి చూసారా ఈ వెధవ నాతో మళ్ళీ పోరాటానికి లేస్తున్నాడు, ఇప్పుడు చూడు వీడి సంగతి అని అయితే కొడతాడు మళ్ళీ. అయినా కానీ మన హీరో మళ్ళీ లేచి నుంచొని అతన్ని అయితే కొడతానికి రెడీ అవుతూ ఉంటాడు. వాళ్ళైతే బూతులు తిడుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా మీకు. కాబట్టి తర్వాత అక్కడ ఒక ఇందాక చూపించారు చూడండి వ్యక్తి, ఆ వ్యక్తి అయితే నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా ధైర్యవంతుడివే అని అంటే ఎవరు అని చూసి అంటే నువ్వు నిజానికి గోష్టువు కాదా అని అంటాడు. తర్వాత అతనైతే కింద దిగి వీళ్ళు ఉంటారు చూడండి మన విలన్ వాళ్ళ యూహాన్స్ ఫ్రెండ్స్ ఉంటారుగా, వాళ్ళైతే ఎవరు ఇతను అంటే ఇతను ఒక సెకండ్ ఇయరా, అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఇది గుడ్ క్వశ్చన్ అని అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యూహాన్ అంటాడు ఏ బుర్ర తక్కువ కూడా నీకేమన్నా నట్లు లూజ్ అయ్యాయా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ చూడలేదా మేము ఇక్కడ చిన్న పని మీద ఉన్నాం, నువ్వు నిజంగా ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నావంటే నేను జిన్హో హియోంగ్కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇప్పుడు ఏమన్నావు, నీకు జిన్హో తెలుసు రైట్ అంతేనా, ద టాప్ డాగ్ ఆఫ్ సెకండ్ ఇయర్. అప్పుడైతే బుర్ర పాడయ్యే న్యూస్ వస్తుంది, అవునా అయితే నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నా అనుకుంటే అని అంటాడు. ఆ విషయం విన్న తర్వాత వీళ్ళ బుర్ర అయితే పాడైద్ది. నేనైతే నువ్వు అనుకున్నట్టుగానే హెల్ప్ చేస్తాను అని మన హీరో దగ్గరికి అయితే వెళ్ళి నువ్వు ఇలా పెట్టాలి, నీ పోస్టర్ని చేంజ్ చేయి, నీ హ్యాండ్ పొజిషన్ కూడా ఇలా ఉండకూడదు అని అయితే మన హీరోని పెట్టి ఓకే ఇప్పుడు ఒక ట్రై ఇవ్వు వాడి మీదకి వెళ్ళు అని అంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. రిలాక్స్ ఈజీగా వెళ్ళు ఆ వెధవల్ని నాకౌట్ చేసేయి అని అయితే అంటూ ఉంటాడు. వాళ్ళైతే తిడుతూ ఉంటారు బూతులు, మధ్య అట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంతలో ఇవి మన హీరోని అయితే వాడు నెట్టుతాడు, అసలు ఆ దెబ్బకి తగులుతుంది యూహానికి, అసలు అతను స్పృహ తప్పిపోతాడు యూహాన్. ఇప్పుడు అసలు ఏం జరిగింది అని మన హీరో కూడా షాక్ అవుతారు. అయితే వాళ్ళ టీమేట్స్ అయితే తిడుతూ ఉంటారు. అలానే వీడి మీదకి మన హీరో మీదకి అయితే నువ్వు ఇప్పుడు చంచిపోతావు చూడు అని కొడతానికి వస్తే మన హీరో ఇంకో 2 దెబ్బలు అయితే వాళ్ళిద్దరికి 2 చేతులు తీస్తే వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి పడతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు నిజంగా ఎంత స్ట్రాంగ్ అని అతనంటే నువ్వు వాళ్ళందరినీ ఒక్క దెబ్బతోనే పడేసావంటాడు. ఇది కరెక్ట్ గుడ్ జాబ్ అని అంటే ఒక నిమిషం గైస్, అసలు నువ్వు ఎవరు, ఇదంతా అసలు ఏం చేయలేదు, నువ్వు నన్ను అసలు ఆ రూఫ్ మీద నుంచి తోసేసావు, అలానే నేను లేచి చూస్తే నువ్వు నన్ను అక్కడ నర్స్ ఆఫీస్లో పడేసావు,
అలానే నువ్వు ఇట్లా వీళ్ళని కొట్టింది కూడా నువ్వే అంటే, లేదు లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చూడు వీళ్ళందరూ నువ్వు నాకు చేసింది అని అంటే, నువ్వు నన్ను ఈడియట్ లాగా ట్రీట్ చేయకు అని అతన్ని అయితే కొడతానికి వెళ్తే, కామ్ డౌన్ అని అయితే అతను అంటూ మన హీరో అడుగుతాడు, నువ్వు ఒక దెయ్యానివా లేదా ఏలియన్వా లేదా ఒక టైప్ ఆఫ్ సూపర్ హీరోవా అని అడుగుతూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు అంటే, నా గురించి అలా ఉంచు, నీకు ఇదే ఎక్కువ, నీకు నేను హెల్ప్ చేశానంటే, అవును నువ్వు హెల్ప్ చేసావు, నువ్వు చేసిన హెల్ప్కి అసలు ఎలాగంటే నువ్వు నన్ను ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా వరుసగా తయారు చేసావురా దరిద్రుడా. ఇప్పుడు వాళ్ళు నిద్ర లేచారంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో చూసావా, వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళని కొట్టిన దానికంటే 10 times మిలియన్ టైమ్స్ నన్ను ఇంకా భయంకరంగా కొడుతూ నన్ను ఏడ్పిస్తూ ఉంటారు. నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా, నువ్వెవరో కూడా అసలు నాకు తెలియదు, అసలు గెయ్యానివా ఏలియన్వా లేదా ఒక సూపర్ హీరోవా అని. అలానే నువ్వు అసలు అలా వాళ్ళకి నువ్వు ఏమేం భయపడవు అని అంటూ ఉంటాడు. నువ్వు ఆలోచిస్తున్నావా నేను వాళ్ళకన్నా చాలా సులభమైన టార్గెట్ అని అంటాడు. సరే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నా దగ్గర నుంచి అని అంటాడు. నేను వాళ్ళని లేపనా, అలానే వాళ్ళని మోకాళ్ళ మీద పడి బతుకులాడినా నిన్ను క్షమించమని అని అడుగుతూ ఉంటాడు. అతనైతే, నా జీవితాన్ని కాపాడినందుకు చాలా సంతోషం, థ్యాంక్ యూ అని అయితే మన హీరో అయితే చెప్తాడు అతనికి. నేను అసలు దాటిని పట్టించుకోను, నువ్వు ఒక సూపర్ హీరోవా ఏలియన్వా గోస్ట్వా అనేది, నేను కేవలం నాకు సహాయం చేసిన వ్యక్తులను మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను అని అంటే నేను అసలు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను అని అంటాడు. నువ్వు చూస్తుంటే చాలా ఎమోషనల్గా ఉన్నావే అంటే, కానీ నేను కేవలం నీ వల్లే బతుకున్నాను అని అంటాడు. అలానే నాకు నీకులాగా బలవంతుడిని అవడానికి నాకు నేర్పించు, నన్ను టీచ్ చేయి ప్లీజ్ అని అడుగుతాడు. నీకు అసలు నేను ఎవరో కూడా తెలియదు, నువ్వు అసలు నన్ను ఎలా ఒక సహాయాన్ని అడుగుతావు అని అంటే మన హీరో అప్పుడు అతను ఏం చెప్తాడు, యు ఆర్ సి యున్ లీ, ఒక సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని అంటే, నీకు అలా తెలుసు అని అన్ని లోపల అతని పాకెట్ మీద అయితే నేమ్ ట్యాగ్ ఉంటుంది కదా, దాన్ని చూసుకొని అని ఆగిపోతాడు అడగటం. నువ్వేం చెప్తావో అవన్నీ చేస్తాను, ప్లీజ్ నన్ను కూడా నీకులాగా స్ట్రాంగ్ చెయ్యి అని అంటాడు. ఇదొక ప్లేస్ ఫర్ మీటింగ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్, నీకు తెలుసా, ఎనీవే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని అంటాడు. సీన్లీ ఒక సాధారణమైన పిల్లవాడు ఎవరైతే ఒక లెజెండ్ అయ్యాడో మార్షల్ ఆర్ట్స్, ఈ ప్రపంచంలో ఒక మార్షల్ ఆర్ట్స్లో అని అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ఒక వాయిస్ అనమాట, అది మనకి అర్థం అవ్వదు. సరే నేను కూడా ఒకరిని నీకులాగే ఒక సమయంలో అడుక్కున్నాను అని అంటాడు. వాట్, అలానే నీకు తెలుసా నేను రిటర్న్లో ఏం సంపాదించుకున్నాను, ఒక డిస్పేర్, ఫ్రస్ట్రేషన్, అలానే ఒక శత్రువుని అని అంటాడు. అప్పుడైతే అసలు ఈవిల్ ఫామ్లో తన చుట్టూరు ఒక డ్రాగన్ అయితే చుట్టుకున్నట్టు ఉంటుంది, చాలా ఈవిల్లా కనిపిస్తాడు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకా బాగుంటుంది గైస్, కాబట్టి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ ఎంత వీడియో అయితే అంత స్పీడ్గా అప్లోడ్ చేస్తాను. అలానే ఎక్స్ప్లెనేషన్ బాగుందనేది చెప్పండి, నాకు కుదిరినట్టయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడూ మాన్వా కానీ చాప్టర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను ఫస్ట్ టైం అనమాట. ఇంకా మీకోసమని ముఖ్యంగా పోలవరపు ప్రసాద్ అంట, ఆయన కోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను.